వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. హౌస్ కీపింగ్ కార్మికుల వేతన వివాదంపై అంజయ్య భవన్లో బహిరంగ ధర్నా. BMS ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పణ. బాసరా IIIT సంస్థలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులు 4 సంవత్సరాలుగా మినిమం వేజ్ VDA వేతనాలు లేకుండా అన్యాయానికి గురవుతున్నారని ఆరోపిస్తూ ఈరోజు తెలంగాణ BMS ఆధ్వర్యంలో అంజయ్య భవన్లో ధర్నా నిర్వహించారు. సోమ బాలరెడ్డి గారి నేతృత్వంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు BMS నాయకులు కలిసి తెలంగాణ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా లేబర్ కమిషనర్ యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్యాయ వేతన వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BMS నాయకులు డాక్టర్ K. రంగారావు, బాలరెడ్డి, రాధాకృష్ణ, వెంకటేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన వారు సమస్య పరిష్కారం కాకపోతే మంత్రివర్యులు గడ్డం వివేక్ను కలుసుకొని ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. జై హింద్, జై BMC, జై తెలంగాణ. 4 సంవత్సరాల DA బకాయిలు వెంటనే 25 మంది కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. 25 మంది కార్మికుల బకాయిలు మినిమం వేజ్ వెంటనే చెల్లించాలి. యాజమాన్యం వంటి వైఖరి IIIT యాజమాన్యం వంటి వైఖరి IIIT యాజమాన్యం వంటి వైఖరి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇబ్బంది పెట్టుకున్నాను అండ్ ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్తున్నాను. లేబర్ కమిషన్ మీద సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. చట్టం ప్రకారం భారత్ మాతాకి ఇద్దరు బాలరెడ్డి గారు, వెంకటేశం గారు, శంకర్ గారు, రాధాకృష్ణ గారు మరియు BMS నాయకులు మరి ఈరోజు బాసరా IIT నుంచి ఇచ్చిన కార్మిక సోదరులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అదే స్ఫూర్తితో రాబోయే కాలంలో ఇంకెన్నో ధర్నాలు కార్మికుల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ప్రధానముగా ఈ బాసరా IIT లేబర్ కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ వర్కర్స్కి ప్రధానమైన సమస్యలు 4 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్, మినిమం బకాయిలు ఇవ్వడానికి కూడా యాజమాన్యము మొండి వైఖరి చూపిస్తూ ఉన్నది. రకరకాల యూనియన్తో కుంభకై కార్మికుల మీద హరాస్మెంట్ చేసుకుంటా ఉద్యోగాలను తీసేస్తూ మరి ఈ విధమైన కార్మిక వ్యతిరేక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తుంది. కాబట్టి ఈరోజు మనము కమిషనర్ గారికి అక్కడ ఉన్న నిర్మల్లో లేబర్ కమిషనర్ కుంభకైన సందర్భంగా యాజమాన్యంతో కుంభకైన సందర్భంగా ప్రధానంగా ముందు నిర్మల్లో ఉన్న లేబర్ కమిషనర్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ లేబర్ కమిషన్ గారి ఒకరికి వినతి పత్రం ఇచ్చి మరి ఈ యొక్క కార్మికుల సమస్యల మీద అక్షరమే న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ కూడా ఏమైనా లేట్ అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ గారి దగ్గర కూడా పోయి మన వినతి పత్రం ఇచ్చి మన యొక్క బాధలంతా ఆయనకు విన్నవించుకుందాము. ఈ ఎంబడి ఆ BMS టీం మొత్తం కూడా మీకు న్యాయం జరిగేదాకా నేను అందరం కూడా మీ ఎంబడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంలో వాగ్దానం చేస్తున్నాము. మీకు మినిమం వేజ్ ఇప్పించేదాకా నేను మిత్రులకి కూడా మీకు వాగ్దానం చేస్తున్నాము. రాబోయే కాలంలో ఒకవేళ లేబర్ కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోతే మినిస్టర్ దగ్గరికి తీసుకోవడం బాధ్యత నాది. అందరూ తీసుకొచ్చి మీకు న్యాయం చేయించే బాధ మా BMS నాయకులు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ ఈ సభకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్ మాతా కీ జై, జై భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ BMS జిందాబాద్ 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 BMS జిందాబాద్ 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 BMS జిందాబాద్.